హలో గాయస్, ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే గోకవరానికి ఇందుకురుపేటకి మధ్యలో ఫజీలాబాద్ అనే ఊరు ఉంది. ఆ ఊరు మధ్యలోని ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన తెల్లగా నల్లగా కొంగలు లాంటివి కనిపిస్తున్నాయి. ఏంటబ్బా ఈ కొత్తగా కనిపిస్తున్నాయి వీటి కోసం జోల్ సార్ దగ్గర పోయి అడిగితే ఆయన చాలా పెద్ద విషయం చెప్పాడు. ఏంటంటే అది ఆసియన్ ఓపెన్ బిల్ ఫ్రెంచ్ సంబంధించిన సైంటిస్టులు దీన్ని 1780లో హిస్టోరియం న్యాచురలిస్ ఓఎస్ఎక్స్ అనే బుక్లోని ఇండియా నుంచి ఫాండిచర్లో సేకరించిన ఒక నమూనా బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి ఇట్లా పేరు ఏంటని అడిగితే అనస్టోమాస్ అంట. ఇవి దాని అర్థం నోటిని విశాలంగా తెరిచి ఉంటాయి అంట. ఇంగ్లీష్లో ఆస్టినాస్ ఆవులెంత. అసలు ఏంటి వీటి యొక్క విషయం ఏంటని తెలుసుకుంటే ఇవి ఎక్కువగా లోతట్టి తడినేళ్ళు, నది తీర ప్రాంతాలు, పంట పొలాల్లో కనిపిస్తాయి. అవును, రైనింగ్ సీజన్ వచ్చిందంటే చాలు ఇవి మన ఏరియాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా భారతదేశం, బంగ్లాదేశ్ నుంచి థాయిలాండ్ వరకు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వస్తాయి. ఇది ఏమైనా ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఇవి ఎత్తైన చెట్ల పైన ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వడగళ్ళు కలిగిన వర్షాలు కనపడినాయి అంటే ఇవి చనిపోయే అవకాశాలు ఉన్నాయంట. ఆహారం ఏం తీసుకుంటే అంటే ఎక్కువగా పంట పొలాల్లోని, చెరువుల్లోని నత్తగుల్లలు తెలుసుగా మీకు. ఎక్కువగా నత్తగుల్లలు తీసుకుంటాయి. కప్పలు, పాములు లాంటివి కూడా తీసుకుంటాయి. దీంట్లో వచ్చేప్పటికి ఒక స్పెషల్ గ్రంథి ఏదో ఉందంటే ఇది ఎక్కువగా కాంతి చీకటి చక్రాన్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుందంట. దీంట్లో ఏమైనా రిప్రొడక్షన్ ఏమైనా జరుగుతుందంటే చాలా ఇవి రిప్రొడక్షన్ మేల్ ఫిమేల్ ఇంక్యుబేషన్ పద్ధతి ద్వారా కాపాడుకుంటూ ఉంటాయి. అంటే మేల్ ఫిమేల్ కూడా గుడ్లు పొదుగుతాయి. 25 డేస్లో ఇది పొదిగి బయటకు వచ్చేస్తాయి. ఎక్కువగా ఉత్తరాండియా, నేపాల్, సౌత్ ఇండియా, శ్రీలంక ఎక్కువగా జూలై నుంచి మార్చ్ వరకు ఇవి ఆహారం కోసం వెతిలాడతాయి. తర్వాత ఇవి రిప్రొడక్షన్ సిస్టమ్కి వెళ్ళిపోతాయి. వీడి కాళ్ళు గట్ట ఏమైనా కనిపించి చూడండి ఒకసారి కాల్ చూస్తాం. కాళ్ళు కానీ పింక్ కలర్ కనిపించినంటే ఇవి రిప్రొడక్షన్ సిద్ధంగా ఉన్నాయి పిల్లలకి అనడానికి. అలా కాకుండా కానీ గ్రే కలర్లో కనిపించినంటే అవి రిప్రొడక్షన్ సిద్ధంగా లేవని అర్థం. కాబట్టి చూడండి, ఇది మన ఏరియాలో ఇవి ఎక్కడో నుంచి వచ్చినాయి. ఇవి ఎక్కడో నుంచే కాదు, ఎక్కువగా మన ఏరియా నుంచి థాయిలాండ్ నుంచి మనకి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా పెద్ద ఎత్తైన చెట్ల పైన ఇవి కనిపిస్తూ ఉంటాయి. మనుషులు ఉండే ఏరియాలో కాకుండా రిప్రొడక్షన్ సిస్టమ్కి మనుషులు లేని ఏరియాకి వెళ్ళి అక్కడ ఎక్కువగా వీటిని గూడ్లు పెట్టి అక్కడ గుడ్లు పెడుతూ ఉంటాయి. హలో, అసలు దీని పేరు చెప్పడం మర్చిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఓపెన్ బిల్ స్టార్క్ అంటారు. తెలుగులో వచ్చేటప్పటికి ఇవి మైగ్రేట్ పక్షులు అని కూడా మనం చెప్పొచ్చు. ఎక్కువగా వీటి నోట్ చూడండి ఒకసారి. కింద దవడ వచ్చేటప్పటికి వంపు తిరిగి కనిపిస్తుంది, పైది వచ్చేటప్పటికి కొంచెం నిటారు కనిపిస్తుంది. అసలు కింద దవడ దీని ద్వారానే ఆహారాన్ని నీట్గా నత్తగుల్ల పైన పెంకిలా ఉన్నది పగలకుండా లోపడున్న స్కిన్ మొత్తం తీసుకొని చక్కగా తింటుంది. మిగతా కప్పలను కావచ్చు, చిన్న పాములు కావచ్చు, ఇవి అమాంతంగా తింటూ వస్తున్నాయి. ఇవి చూస్తారు కదా. వీటికి మన ఏరియాలో మనకి దగ్గరగా ఇవి కనబడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.